మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవతా సార్వభౌముడైనటువంటి శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య దేవాలయంలో మహావైభవపేతంగా స్వామివారి దివ్య విమాన రాజగోపురానికి కుంభాభిషేకం జరుగుతుంది. ఈ దివ్య విమాన మహాగోపురానికి చరిత్ర చరవణంగా 108 మంది ఋత్వికులతో వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ మహాలక్ష్మి అనేటువంటి యజ్ఞ పంచకుండాత్మకముగా ఈ మహాకుంభాభిషేకం నిర్వహణ చేయడం జరుగుతుంది. పాంచరాత్రాగమ దేవాలయము, పంచరాత్ర దీక్ష, పంచయజ్ఞకుండములతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా ఈ కైంకర్యానికి శ్రీమద్ వానమామలై పీఠాధీశ్వరులు 31వ పీఠాధిపతులైనటువంటి శ్రీమాన్ మధురకవి రామానుజ జీరస్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో మా ప్రధాన అర్చకత్వంలో ఈ కైంకర్యం అంతా కూడా నిర్వహణ చేస్తారు. అన్ని ఏర్పాట్లు మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి భాస్కర్రావు గారు వారి యొక్క పై అధికారుల యొక్క ఆదేశానుసారము గొప్పగా నిర్వహణ చేస్తున్నారు. ప్రజలందరికీ కూడా ఆలయం వారి పక్షాన స్వాగతం చెప్తున్నాం. స్వస్తి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి యాదగిరిగుట్ట దేవస్థానం దివ్య విమాన గోపురాన్ని బంగారు తాపడం పనులు పూర్తయినాయి. దాన్ని 19 నుంచి 23 వరకు కుంభ సంప్రోక్షణ జరుగుద్ది. దీనిలో భాగంగా 5 రోజులు యజ్ఞయాగాదులు జరుగుతాయి. ఆ తర్వాత 23వ తారీఖు నాడు ఉదయం 11:54 స్వామివారి దివ్య విమాన గోపురానికి సంప్రోక్షణ జరిపేసి స్వామివారికి అంకితం ఇస్తారు. దీనికి సంబంధించి మొత్తం 65 కేజీల 84 గ్రాముల బంగారం ఉపయోగించాం. ఇది వివిధ రూపాల్లో వచ్చింది. కొంత విరాళాల ద్వారా ఒక 10 కేజీల 500 గ్రాములు వచ్చింది. దేవస్థానానికి ఉన్న గోల్డ్ బాండ్స్ గుర్తురాతోటి ఒక 3 కేజీల 180 గ్రాములు, దేవస్థానం ఉన్న గోల్డ్ అంటే హుండీల్లో వేసిన మిశ్రమ బంగారం కానివ్వండి, ప్యూర్ గోల్డ్ అది ఒక 12 కేజీల 700 గ్రాములు ఉంది. అదేవిధంగా వెండిని బంగారంగా మార్చడంతో ఒక 8 కేజీల 622 వచ్చింది. 30 కేజీల 51 గ్రాముల బంగారాన్ని కొనడం జరిగింది. సో మొత్తం ఇట్లా 65 కేజీల 44 గ్రాములని మనం ఇచ్చేసాం. ఇది మొత్తం 10,753 స్క్వేర్ ఫీట్స్ గోపురం. ఈచ్ స్క్వేర్ ఫీట్ కి 6 గ్రాములు ఉపయోగిస్తాం. ఇది 50 ఏళ్ళు మన్నికతో ఉంటుంది. 5 అంతస్తుల గోపురం. ఇది పంచతల గోపురం అంటారు. 50.5 అడుగుల ఎత్తులో ఉంది. ఇది దేశంలోనే అతిపెద్ద గోపురం. ఇది విమాన గోపురం, బంగారు తాపడం అంటే బంగారు తాపడంతో ఉన్న విమాన గోపురం అవుతుంది. దీంతో పాటు ఒక 39 కలశాలు అంటే ఈ కమాన్ స్వామివారి రాజగోపురంకి ఇంకా రాగి కలశాలు ఉన్నాయి. వాటిని ఇంకా వివిధ గోపురాల మీద ఉన్న రాగి కలశాలను కూడా బంగారు తాపడం చేపిస్తున్నాం. వాటిని కూడా ఈ కార్యక్రమంలోనే పెడుతున్నాం. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు ఆదేశాలతోటి ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు కానివ్వండి, ఈ ఉత్సవానికి హాజరయ్యే అతిథులకి ఎలా మర్యాదలు చేయాలి, అదేవిధంగా స్వామివారి ఈ గోపురం ఏర్పాటుకి అన్వేలింగ్ ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాం. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి డిగ్నిటరీస్ అందరినీ కూడా పర్మిషన్ ఇమ్మని ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ రాసింది. వారందరూ కూడా హాజరవుతారు. ఈ కార్యక్రమాన్ని మన దేవస్థానంలో మొట్టమొదటిసారిగా ఈ దేవస్థానం వానమామలై పీఠం సంబంధించింది. పాంచరాత్ర ఆగమం ప్రకారం జరిగేది. ఆ పీఠానికి అధిపతి అయిన శ్రీ శ్రీ పరమహంస మధురకవి వానమామలై రామానుజ జీరస్వామి గారు ఈ 5 రోజులు ప్రత్యక్షంగా ఉండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఆయన పర్యవేక్షణలోనే ఈ కార్యక్రమం మా పెద్దయ్య గారు, కండూరయ్య గారు అందరూ కలిసి చేస్తారు. సామాన్య భక్తులందరూ పాల్గొనండి. ఈ కాలంలో మనం ఉండటం మన అదృష్టం. ఈ బంగారు గోపురాన్ని స్వామివారికి అంకితం ఇచ్చే ఈ కాలంలో మనం అందరం ఉన్నాం. తెలంగాణలో కూడా ఇది మొట్టమొదటి దేవస్థానం, బంగారు గోపురం కలిగిన దేవస్థానం అవుతుంది. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనండి. భక్తులకు, సామాన్య భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు అంటే తాగునీటి సౌకర్యం కానివ్వండి, వాష్రూమ్ సౌకర్యం కానివ్వండి. ఆ రోజు 1 లక్ష మందికి పులిహోర ఉచితంగా ఇవ్వాలని దేవస్థానం ప్రభుత్వానికి అనుమతి రాస్తే ప్రభుత్వం అనుమతించింది. దాన్ని కూడా దీంట్లో చేస్తున్నాం. అదేవిధంగా ఈ 5 రోజులు 2000 మందికి మీ ప్రతినిత్యం అన్నదానం కింద చేస్తారు. దాంట్లో కూడా భక్తులు పార్టిసిపేట్ కావచ్చు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడడానికి అనుభవం లేని వాళ్ళకి దేవస్థాన ఆవరణలోనే ఎల్సిడీలు పెట్టి, అదేవిధంగా పట్టణంలో కూడా బస్ స్టాండ్ లో
టోల్ గేట్ దగ్గర అన్ని ప్రాంతాలు ఎక్కడెక్కడైతే భక్తులు ఎక్కువ ఉంటారో అక్కడ ఈ ఎల్సీడీలు పెట్టి దాన్ని లైవ్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించి అన్ని కార్యక్రమాలు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం చేస్తున్నాం.